రుణమాఫీకి సంబంధించి కూడా ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అది కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. జూలై 15 నాడు జియో ఇచ్చాం చేస్తామని. జూలై 18వ తారీఖు నాడు, అంటే 15 నుంచి 18వ తారీఖే మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు వేసేసాం బ్యాంకుల్లో. జూలై 30వ తారీఖు వచ్చే వారికల్లా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఆలస్యం అయితే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే రేట్ చేయకుండా ఉండాలని చెప్పి 1,50,000 వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక 7 నుంచి 8,000 కోట్లు వేసి, మళ్ళీ మొన్న ఆగస్టు 15 నాడు వైరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ సందర్భంగా 3వ విడతగా 2 లక్షల వరకు, 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసి బ్యాంకులు పంపించేశాం ఒకటే రోజు మీటర్కి. ఈ 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం, కోఆపరేటివ్ సొసైటీస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అందరికీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి కూడా 2 లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన నిధులు కూడా ఆ పైన ఉన్నటువంటి డబ్బుని మీరు కట్టుకుంటే 2 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాకీ ఉందో అది కూడా వేసేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇది క్లియర్. రైతులకు ఎవరికైనా నేను మరొకసారి చెప్తా ఉన్నాను, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పైన అమౌంట్ ఎంత ఉందో అది మీరు కట్టుకుంటే అప్ టు 2 లక్షల వరకు ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టుకుని వెంటనే సమాచారం వ్యవసాయ శాఖకి ఇస్తే వెంటనే మీ అకౌంట్కి 2 లక్షల వరకు డబ్బులు జమ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుందని కూడా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను.